అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మనీ లాండరింగ్, ఫ్రాడ్ కేసులో ఇవాళ ఈడీ అనిల్ అంబానీ హాజరు కానున్నారు. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టిన ఈడీ ఇవాళ తమ ముందు హాజరు కావాలని పేర్కొంది. ఇవాళ అనిల్ అంబానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది ఈడీ. ఇప్పటికే అనిల్ అంబానీపై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ కంపెనీలకు సంబంధించిన రుణ ఖాతాల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గత వారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అనిల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ను కూడా ఇచ్చింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు చెందిన కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు కూడా రాబోయే రోజుల్లో సమన్లు జారీ చేయనున్నారు.